ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో మందకృష్ణ మొన్న మాట్లాడుతూ 30 సంవత్సరాల నుంచి నా వీరోచిత పోరాటానికి మాలలు అంచెలంచెలుగా అడ్డుతగులుతున్నారు. వారు ఎందుకు అడ్డుతగులుతున్నారంటే మా మాలలకు ఉన్నదేంది మాదిగలకు లేనిదేంది అనే విషయంలో ఆర్థికంగా, రాజకీయంగా, మీడియా పరంగా ఈ మాలలను తట్టుకోలేకపోతున్నాము అని మాట్లాడతాడు. వాస్తవంగా ఆర్థికంగా మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ వాస్తవంగా ఈ మందకృష్ణ పదే పదే ఇక్కడ వెంకటస్వామి గారి కుటుంబం మీద మాత్రమే పడి మాట్లాడుతున్నారు. వారి కుటుంబంలో 3 పదవులు ఉన్నాయి. వారి కుటుంబము మరి పారిశ్రామికవేత్తలుగా దేశ స్థాయిలో మరి ప్రపంచ స్థాయిలో పరిశ్రమలు ఉన్నాయి, మరి మీడియా ఉంది, పత్రికలు ఉన్నాయి అని అదే పనిగా వెంకటస్వామి గారి కుటుంబం మీద, వివేక్ గారి మీద, వాళ్ళ అన్నదమ్ముల మీద పడి ఏడుస్తూ ఉన్నాడు. వాస్తవంగా ఆర్థిక వనరుల విషయంలో ఈ దేశంలో ఉన్నటువంటి 59 కులాల్లో దళితులందరి ఆస్తులు కూడగట్టినట్లయితే ఇక్కడ మనకు మీరందరూ గమనించవచ్చు. బాబు జగజ్జీవన్ రావు అనేటటువంటి ఆయన మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి ఇతను గతంలో ఎంపీగా, పలుమార్లు కేంద్ర మంత్రిగా, ఉప ప్రధానిగా చేయడం జరిగింది. ఈయన రాజకీయ నేపథ్యం అంతా వాస్తవంగా అందరూ గమనించాలా. మొత్తం మరి ప్రజా సమస్యల మీద కాకుండా, దళితుల సమస్యల మీద కాకుండా ఏ విధంగా అయితే డబ్బును కూడగట్టుకోవాలో ఆ విధంగా విపరీతమైనటువంటి ఆస్తులు సంపాదించడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుమారి మేరా కుమారి, ఈమె కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా మరి స్పీకర్గా కూడా చేయటం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు నాన్పుడు వాదన కూడా మీరు వినొచ్చు. ఈ యొక్క బాబు జగజ్జీవన్ రావు గారి ల్యాండ్లో ట్రైను సుమారుగా 40 నిమిషాలు ప్రయాణం చేస్తుందంట. ట్రైను 40 నిమిషాలు ప్రయాణం చేస్తుందంటే ఎన్ని లక్షల ఎకరాలు, వేల ఎకరాలు భూమి సంపాదించాడో గమనించాలా. ఈ యొక్క బాబు జగజ్జీవన్ రావు గారి కుమార్తె మేరా కుమారి మందకృష్ణకు బాగా అనుకూలంగా, ఈయనకు పెట్టుబడిగా, ఈయనకు మద్దతుగా కూడా ఉంటుందని అందరికీ తెలుసు. ఆర్థిక వనరుల విషయంలో మాలల కంటే మాదిగలే మిగులుగా ఉన్నారని తెలుసుకోవాలా. లేనిపోయినటువంటి అపనిందలు, అపవాదులతోటి ప్రజలను నమ్మబలకూడదు. ఆ తర్వాత రాజకీయంగా తీసుకుంటే ఇప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, వామపక్షాలు కానీ, టీడీపీ కానీ లేదా వైసీపీ కానీ ఏ పార్టీలైనా అన్ని పార్టీలు వాస్తవంగా అగ్రకులాలకు చెందినటువంటి పార్టీలు. ఈ అగ్రకులాలకు చెందినటువంటి పార్టీలు మమ్మల్ని వారి ఇష్టం వచ్చినటువంటి వాళ్ళని వాళ్ళ పార్టీలకు తీసుకుంటారు. ఒక కుటుంబంలో 2 పదవులు 3 పదవులు అని ఇష్టమైతే 4 పదవులు అయినా ఇస్తారు. అది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇష్టానుసారంగా జరుగుతుంది. అంతేగాని ఆ ఇష్టపడి అగ్రకులాల వాళ్ళు తీసుకునే దాంట్లో కూడా నువ్వు ఏడ్చి చేస్తే అట్లా. ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే కేంద్రంలో నీ మీద నమ్మకంతో, నీ మీద ఇష్టంతో వాళ్ళు నిన్ను లాక్కుంటున్నారు, కౌగులించుకుంటున్నారు, ముద్దు పెట్టుకుంటున్నారు. ఆ తర్వాత వర్గీకరణకు అనుకూలంగా ఒక దురదృష్టకరమైనటువంటి తీర్పు కూడా ఇచ్చారు నీకు అనుకూలంగా. అంటే మాదిగల్ని పైన వేసుకొని మాలల్ని అణచివేసే విధంగా ఇచ్చారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత మీడియా ఉంది, ఆ తర్వాత ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి అంటారు. ఈరోజు వాస్తవంగా జరిగినటువంటి పరిమాణాల్లో ఈ 5-6 నెలల నుంచి, ఆగస్టు 2024 నుంచి ఇప్పుడు జరిగినటువంటి 6 నెలల నుంచి ఈ 2 రాష్ట్రాల్లోనే కాకుండా దేశం మొత్తం మీద నువ్వు ఎక్కడైతే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తావో అక్కడ అన్ని మీడియాలు, అన్ని ఛానళ్ళు, అన్ని పత్రికలు నీకు అనుకూలంగానే రాస్తున్నాయి, మాలలకు యాంటీగా రాస్తున్నాయి, యాంటీగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే మేము అంబేద్కర్ గారి వారసులము, మేము ప్రశ్నిస్తాం న్యాయబద్ధంగా, మరి లేకపోతే పోరాడతాం ధర్మబద్ధంగా. కాబట్టి మేము మా ప్రశ్నించే తత్వాన్ని, పోరాడే తత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది సోకాల్డ్ బ్యాచ్ జీర్ణించుకోలేక మాకు వ్యతిరేకంగా నీకు అనుకూలంగా ఉన్నారు. అంతేగాని నువ్వు మాట్లాడేటటువంటి మాటలు కానీ, నువ్వు పోరాడేటటువంటి ఈ వర్గీకరణ విషయం అది రాజ్యాంగ వ్యతిరేకము. కాబట్టి ఎంతమంది క్షుద్రశక్తులు ఏకమైనా, నీకు ఎవరు సపోర్ట్ చేసినా, నీకు ఎవరు మద్దతుగా ఉన్నా వర్గీకరణ అనేది అసంభవం. ఇది నువ్వు ఈ జన్మలో కాదు ఇంకొక జన్మలో కూడా చేయలేవని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున తెలియజేస్తున్నాను.